హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఏంటిదని చూస్తున్నారా? క్యారెట్ హల్వా, గాజర్ కా హల్వా. లెట్స్ మేక్ ఇట్. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాం, వచ్చేయండి. క్యారెట్ తురుము, పాలు, చక్కెర, యాలకుల పొడి మరియు డ్రై ఫ్రూట్స్ అండి, ఇంకా నెయ్యి. ఇవి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మొదలెడదామా? మీరు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్లో నెయ్యి వేసుకొని మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. నేను నా దగ్గర ఉన్న డ్రై గ్రేప్స్, జీడిపప్పు, ఇంకా ఎండి ఖర్జూర నేను ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకున్నా. ఇంకా మీ ఇష్టము, మీ దగ్గర ఉన్న వాటిని కూడా మీరు బాగా ఫ్రై చేసేసుకొని పక్కకి ఒక బౌల్లోకి లేదా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అదే ప్యాన్లో మనము ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని మనం తురుముకున్న క్యారెట్ని వేసుకొని బాగా మనము ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇంకా దాన్ని యొక్క పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగానే మనకి ఎలా తెలుస్తుందంటే ఫ్రై అయిందని, కలర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. క్యారెట్ పచ్చి వాసన పోతుంది. ఆ తర్వాత మనము పాలు యాడ్ చేసుకోవాలి. మీరు క్వాంటిటీని బట్టి మిల్క్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పాలు పోసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపి ఉడకబెట్టాలన్నమాట. మనకి తొందర ఎక్కువ కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉడకాలంటే మనం ఏం చేయాలంటే దాని మీద మూత పెడితే ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుంది. పాలు మొత్తం క్యారెట్కి పట్టేంత వరకు మనం బాగా కలపాలి, ఇంకా బాగా ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంట్లో దగ్గర పడాలన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత మనము చక్కెర వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. చక్కెర హెల్త్కి చక్కెర మంచిది కాదు కాబట్టి మీరు తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మనము ఇలాచి పౌడర్ వేసుకొని ఇంకా అదంతా దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. 1 or 2 స్పూన్స్ గీ వేసుకొని ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోండి, ఇంకా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మనము ముందుగా ఫ్రై చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా క్యారెట్ హల్వా రెడీ. మీ ఇష్టం, వేడిగా కావాలంటే వేడిగా తినొచ్చు, లేదంటే కూల్గా అయిపోయిన తర్వాత ఇంకా మీరు అలా తినొచ్చు. నచ్చిందా? లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పను, మీరే వినండి. Hello guys, my new vlog. Please do channel my Sakrapara.